జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం బొమ్మల గుడి ఆవరణంలో ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళన గోపూజ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణం హిందూ బంధువులతో కలకలలాడుతుంది అంటూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని శ్రీరామ భక్తాంజనేయ స్వామి వారి మాలధారులు వివిధ హిందూ బంధువులతో కూడిన భక్తి పాటలు ఆలపించి ప్రస్తుత యువత చెడు వ్యసనాలకు చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఇలా ఆధ్యాత్మికం వైపు వెళ్లి ఇలా భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధిస్తూ కుటుంబ సభ్యులను పెద్దలను గౌరవించే విధంగా ఉండాలని తెలుపుతూ ఇక్కడకు వచ్చినటువంటి హిందూ బంధువులకు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఆ భగవంతుని కృపా కటాక్షాలు ఎల్లవెల్లలా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ చందరాజు, శీలం శ్రీనివాస్, ఆకుల రాజేందర్, మాచర్ల రాజు, లక్ష్మణ్, వేణు మరియు స్వామి, సురేష్, ఆత్మారావు మహారాజ్, అధ్యక్షులు పాకాల రవీందర్ రెడ్డి, కరీంనగర్ విభాగ్ భౌతిక ప్రముఖ సామల కిరణ్జీ, సామాజిక కార్యకర్త వివేకానంద, కేంద్ర కార్యకర్త గుండా సుధా, శ్రీ దావులూరు మురళికి, గంధె రాఘు, యామసాని సురేష్, దాసరి రవీందర్, సందిరి సారంగపాణి, ఎక్కడి రాఘోతం రెడ్డి, ఆవాల రాజారెడ్డి హిందూ బంధువులు పాల్గొన్నారు. శివాజీ, వివేకానంద ఇంకా అనేక దేవాలయాలకు సంబంధించిన దైవిక కార్యక్రమాలు ఇక ముందు జరుపుకుంటామో లేదో అలాంటి సందేహాస్పద వ్యవహారాలు ఈ దేశంలో చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ దేశానికి 2 చీడ పురుగులు భయంకరంగా పట్టుకున్నాయి. ఒకటి చాదరు, ఒకటి ఫాదరు. ఎంత భయంకరంగా పట్టుకున్నారంటే వీళ్ళకి అమ్మగారిని ఎవరైతే ఒక వ్యవహారానికి సంబంధించి చక్కటి త్యాగం చేసిందో ఆ తల్లిని గౌరవించాల్సిన అద్భుతమైన క్షణం కాబట్టి గౌరవించడం జరిగింది. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. జై వాసవి మాత. ఈ హిందూ సమ్మేళనానికి సంబంధించిన ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఇంత ఓపెన్ ప్లే మైక్ అప్పచెప్తాను. మీరు చాలా మొన్నటికి మొన్న వినుంటారు, ఢిల్లీలో హోలీ ఆడుతున్నప్పుడు ఒక చిన్న పిల్ల పొరపాటున రంగు పడితే ఓపిక లేని సమాజం. అవునా అండి? పిల్లలని కూడా చూడని సమాజం. ఆ ఇన్సిడెంట్ తో సంబంధం లేని వ్యక్తిని అనవసరంగా కొట్టి చంపేశారు.
ఆ ఢిల్లీ వాసులు మొత్తం ఏకమైతే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అక్కడి నుంచి మిగతా మతం వాళ్ళు పలాయనం ప్రారంభం చేశారు. ఏం జరుగుతోంది? మిగతా మతం వాళ్ళు పలాయనం ప్రారంభం చేశారు. అంతటి ఏకాత్మ భావన మీలో రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇక ముందు మన ఊర్లో దేశానికి, ధర్మానికి, దేవాలయాలకి, మా సాంప్రదాయాలకి మేము ఖచ్చితంగా కాపాడుకుంటాం. వచ్చే తరానికి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని అద్భుతంగా అందిస్తామని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీదుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ రోజున హిందూ సమ్మేళన కార్యక్రమం జమ్మిగుంటలో చేసుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన బంధువులకు మరొకసారి ప్రత్యేకమైన అభినందనలు. ఈ దేశానికి ఆత్మ హిందూ సంస్కృతి, హిందూ భావజాలం కలిగి ఉన్న ఈ సమాజాన్ని చైతన్యపరుస్తూ హిందూ ప్రజలకు సమితపరిచి అనేక కాలమాన పరిస్థితుల దేశ ఎదుర్కొంటూ అనేక సమస్యలను అరికట్టేందుకు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేందుకు హిందూ సంఘటిత అంకితభావం సేవలు అందించడానికి ఆర్ఎస్ఎస్ వారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్ఎస్ఎస్ గురించి చెప్పుకుంటూ పోతే మనం చెప్పేందుకు కూడా అలివి కాదు. ఇది 100 సంవత్సరాలు చేసుకున్న సందర్భంగా వాళ్ళు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు చెప్పడం జరిగింది. పర్యావరణము, కుటుంబ ప్రబోధన, సామాజిక సమత, స్వదేశీ పౌర విధులు, ఈ 5 కార్యక్రమాలు తీసుకొని ప్రజలలోకి తీసుకుపోవడం జరుగుతుంది. దీనిలో ప్రజల్లో చైతన్యవంతులంతా చేస్తూ హిందూ భావజాలాన్ని పదిలంగా ఉంచడానికి అనేక కార్యక్రమాలు ఈ సంవత్సరం బాగా చేస్తుంది. ఈ కార్యక్రమానికి నన్ను ఉంచుతందుకు నన్ను అవకాశం ఇచ్చిన పెద్దలకు ఆర్ఎస్ఎస్ వారికి నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. జై భారత్.